దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా పవన్ కళ్యాణ్తో మహేష్ కుమారుడు గౌతమ్తో ఫ్యూచర్లో ఓ సినిమా తీయబోతున్నానని వ్యాఖ్యానించాడు. చిరంజీవితో సినిమా తీయాలనుకున్నాను, తీశాను. అలాగే పవన్ కళ్యాణ్తోనూ ఖచ్చితంగా సినిమా తీయబోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. బోలా శంకర్తో డిజాస్టర్ ఇచ్చిన నువ్వు ఇంకేం తీస్తావంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా కొంతమంది మాత్రం మెహర్ రమేష్ మాటలు నిజం కావాలని, ఈసారి ఏదైనా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే మంచిదే అని అభిప్రాయపడుతున్నారు. మెహర్ రమేష్ ఈ పేరు వింటేనే తెలుగు హీరోల ఫ్యాన్స్ ఉలిక్కి పడతారు. పొరపాటును కూడా తమ హీరో ఈయనతో సినిమా చేయకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. కన్నడలో వీర కన్నడిగా, తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఆంధ్ర వాళ్ళకి ఇది రీమేక్. ఈ చిత్రంతో దర్శకుడు అవతారం ఎత్తిన మెహర్ రమేష్ ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఆయన ఎన్టీఆర్ తో కంత్రి శక్తి, ప్రభాస్ తో బిల్లా, వెంకటేష్ తో షాడో, చిరంజీవితో బోలా శంకర్ సినిమాలు తెరకెక్కించారు. ఇందులో కంత్రి, బిల్లా తప్ప అన్ని సినిమాలు డిజాస్టర్లే. బిల్లా సినిమాలో ప్రభాస్ ని చూపించిన విధానం, యాక్షన్ సీక్వెన్స్, టేకింగ్ ని చూసి మెహర్ రమేష్ స్టార్ డైరెక్టర్ అవుతారని అనుకున్నారు అందరూ. కానీ ఆయన చేసిన మిగతా సినిమాలన్నీ ఘోర పరాజయం చెందడంతో మెహర్ రమేష్ తో సినిమా అంటేనే హీరోలు భయపడిపోతున్నారు. ముఖ్యంగా శక్తి, షాడో సినిమాల తర్వాత మెహర్ రమేష్ కి చాలా రోజుల పాటు ఛాన్స్లే రాలేదు. ఆయన ఫోన్ చేస్తే ఎక్కడ ఛాన్స్లు అడుగుతాడో అని భయమేసి నిర్మాతలు ఎవరు ఫోన్లు కూడా ఎత్తేవారు కాదంట. షాడో మూవీ 2013లో వస్తే మళ్ళీ ఆయనకు ఛాన్స్ దొరకడానికి 9 ఏళ్లు పట్టింది. తనకు దగ్గర బంధువు కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆయనకి ఏరుకోరి ఛాన్స్ ఇచ్చారు. దీంతో తమిళ్లో హిట్ అయిన వేదాళంకు రీమేక్ గా చిరంజీవి, తమన్నా జంటగా బోలా శంకర్ ను తెరకెక్కించాడు మెహర్ రమేష్. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటించింది. మెహర్ రమేష్ సినిమా కావడంతో ఎవరికి ఈ సినిమాపై అంచనాలు లేవు. ఈసారైనా సినిమా మంచిగా తీస్తాడని కొంతమంది ఆశలు పెట్టు. అయితే బోలా శంకర్ మూవీ తొలి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం మెహర్ రమేష్ కి టాలీవుడ్ లో పూర్తిగా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చిన మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఉలిక్కి పడేలా పెద్ద షాక్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అలాగే మహేష్ కొడుకు గౌతమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తానని శపథం చేస్తున్నాడు. ఫ్యూచర్ లో తాను వీళ్ళిద్దరితో సినిమా తీస్తానని ప్రకటించాడు మెహర్ రమేష్. చిరంజీవితో సినిమా తీయాలనుకున్నా, తీశాను. ఇప్పుడు చెబుతున్న పవన్ కళ్యాణ్ తో మళ్ళీ మహేష్ కొడుకు గౌతమ్ తో కూడా సినిమా ఖచ్చితంగా తీస్తానంటూ మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏ మొహం పెట్టుకొని పవన్ తో సినిమా తీస్తానని అంటున్నావని విమర్శలు చేస్తున్నారు. నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఉద్ధరించింది చాలు, ఇకనైనా అన్ని సర్దుకొని వెళ్తే సంతోషిస్తామంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒకవేళ గౌతమ్ ని మెహర్ రమేష్ ఇంట్రడ్యూస్ చేస్తే పరిస్థితి ఏంటి? ఎంత మహేష్ కి క్లోజ్ ఫ్రెండ్ అయినా మెహర్ కి మహేష్ అంత ఛాన్స్ అయితే ఇవ్వడు. కానీ మనోడి సంతోషం కోసం విని ఓరుకోవడం తప్పితే ఏం చేయలేం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి.